మోషే ఏ టైంలో ఉన్నాడు? ఏ రాజు టైంలో ఉన్నాడు? ఫరో రామసేస్. ఇప్పుడు మోషే ఏ టైంలో ఉన్నాడో చెప్పండి. ఫరో రామసేస్ అని చెప్పాను కదా, ఆయన ఏ టైంలో ఉన్నాడు? ఆయన 14th century BC. రామసేస్ కాలానికి చెందినవాడైతే 480 సంవత్సరాలు మనం బ్యాక్ గంట వెళ్తే 800 సంవత్సరాల నుండి 750 సంవత్సరం క్రీస్తు పూర్వానికి వస్తుంది. ఇప్పుడు ఈ క్రీస్తు పూర్వం 800 సంవత్సరం నుండి 750 వరకు ఎవరున్నారండి? అస్సిరియన్ కింగ్డమ్, అశ్షూరీయులు అంటారు. అంటే రామసేస్ ని కాలాన్ని మనం గనుక చూసుకుంటూ వస్తే ఈ యొక్క 800 నుండి 700 సంవత్సరం అంటే 480 సంవత్సరాలు, అంటే మొదటి రాజు ఆరోగ్య మొదటి వచనాన్ని కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఆ 1200 సంవత్సరం మధ్య లోపల ఉన్న ఆ 1300 సంవత్సరాల నుండి కట్ చేసుకుంటూ వచ్చిన 480 సంవత్సరాలను తీసివేస్తే 750 నుండి 800 సంవత్సరం అంటే యెషయా ప్రవక్త ఉన్నాడు ఆ కాలంలో. అదే కాలంలో హిజ్కియా ఉంటాడు, అదే కాలంలో సన్హెరీబ్ ఉంటాడు, అదే కాలంలో రబ్షకే ఉంటాడు. ఆ రబ్షకే సైన్యాన్ని దేవుడు తన దూతను, బలమైన దూతను పంపించి ఒకే రాత్రి 180,000 మందిని సంహరించాడండి దేవుడు. కైరో కన్నా వెళ్ళండి, ఆధారాలు చూసుకోండి. నేను బైబిల్ చదివాను, మీరు బైబిల్ చదివారు. అదే మీరు ఇద్దరు చదివిన బైబిల్ ఏంటంటే రామసేస్ పుట్టక ముందే రామసేస్ సిటీ యోసేపు గారి కాలంలో 12th డైనస్టీలో ఉన్నది. మోషే ఏ టైం